సో ఫ్రెండ్స్, మట్టుపట్టి డ్యామ్కి అయితే వెళ్తుండగా మాకు ఈ దారిలో ఈ హోటల్స్ అయితే కనిపించాయి. చూడండి, రెస్టారెంట్, కాఫీ షాప్స్ అయితే ఎదురయ్యి మాకు మధ్యలో ఒక వ్యూ ఒకటి కానొచ్చింది. ఆ సందులో నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం. చూద్దాం రండి. ఇదే ఆ వ్యూ. చూడండి ఎలా ఉందో. ఇక్కడ అంతా మునార్లో ఉండే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదంతా మునార్, ఈ ఊరంతా ఇది మునార్. ఈ ప్లేస్ ఇది ఓన్ హౌస్లు వాళ్ళవి ఇవి మొత్తం. చూడండి ఎలా ఉందో. అబ్బా, వ్యూ అయితే మామూలుగా లేదు. ఫోటో షూట్లకి అయితే ఇక్కడ మాత్రం హైలైట్గా వస్తుంది ఫ్రెండ్స్. అసలు పెళ్ళిళ్ళు, వెడ్డింగ్ సీన్స్ కానీ అసలు హైలైట్ అంటే హైలైట్గా వస్తుంది. ఎంత సినిమాల్లో చూడడమే కానీ నేను ఇది రియల్గా నా లైఫ్లో నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం. ఈ లొకేషన్స్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది. నేచర్లో బతుకుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏమైనా అదృష్టం చేసుకోవాలి ఇలా నేచర్లో బతకాలంటే. అసలు చూడండి ఎట్టుందో. ఇక్కడ నీట్నెస్ కానీ, రోడ్లు కానీ, అక్కడ చర్చి చూడండి ఎంత హైట్లో కట్టున్నారో. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది శ్మశానం. ఇక్కడ చూడండి ఎదురుగా శ్మశానం అది. అసలు అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఇక్కడ ప్లేస్ కానీ మొత్తం సూపర్ ఫ్రెండ్స్. అసలు ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత బైక్ అయితే పార్క్ చేసి మేము ఇక్కడ మళ్ళీ డ్యామ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక్కడ షాప్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. పిల్లల కోసం టాయ్స్, గర్ల్స్ కోసం వాళ్ళకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవైతే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మినిమం ఒక 30-40 షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కార్లన్నీ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం డ్యాము. చూడండి మీరు, డ్యామ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో నేనైతే వీడియో తీస్తున్నా చూడండి. ఆ డ్యామ్ అవతల కూడా కొండలు, ఆ నేచరు అబ్బా మామూలుగా లేదురా నాయనా. చూడండి కొండలు చూడండి. మీరు చూసినంత దూరం మీకు కొండలే కానొస్తుంటాయి తప్ప ఇంక వేరే కానరావు అసలుకి. చూడండి, ఇద్దరు కపిల్స్ అయితే బోట్ రైడ్ చేస్తున్నారు. అక్కడ జూమ్ చేస్తున్నా చూడండి. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఫ్రంట్కి వెళ్తున్నారు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, అర్థం కావట్లేదు. చూడండి, అది మొత్తం వాటరే ఉన్నాయి. ఇప్పుడు డ్యామ్ అయితే మరి ఫుల్గా అయితేనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డ్యామ్ లోపల నేను ఇప్పుడు తీస్తున్న వీడియో ఇందాక అక్కడి నుంచి తీసాను కదా. ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చి అయితే వీడియో అయితే తీసాను చూడండి. అది అటు పైకి కూడా చాలా పొడుగు ఉంది. అసలు లాంగ్ లెంత్ 1 కిలోమీటర్ దాకా అయితే ఉంది పైకి. ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. ఇది లోపల వరకు నేను తీస్తున్నది లోపల. ఇది అడ్డం అంతా కంచె కట్టేస్తున్నారు. ఇంకా బాగా చూపిద్దామంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ జస్ట్ 3 గేట్లే అయితే ఉన్నాయి. చాలా డౌన్కి ఉంది అయితే డ్యాము కిందకి బాగా. అక్కడ మెట్లకు కానొస్తున్నాయి చూస్తున్నారు కదా. అక్కడ కింద చాలా డౌన్కి వాటర్ చూడండి స్లో అయితే మూవ్ అవుతున్నాయి. చూడండి స్లోగా అయితే మూవ్ అవుతున్నాయి. అక్కడ పక్కన అది పవర్ స్టేషన్ లాగా అయితే అది ఉంది. కొంచెం పవర్ కూడా సప్లై అయితే అవుద్ది ఇక్కడ నుంచి. చూడండి, అది మొత్తం చాలా లోతుకైతే ఉంది డ్యాము. ఇది మొత్తం ఇక్కడ కంచి కట్టేస్తున్నారు. అంటే కొంచెం ఉంటారు కదా పెద్ద శాస్త్రాలు చేసేవాళ్ళు, మరీ ముందుకెళ్ళి చూడడం అట్లా పడతారని చెప్పేసి చిన్నపిల్లలకు కూడా కొంచెం సేఫ్టీగా అయితే ఈ కంచె అనేది కట్టారు ఇక్కడ. మళ్ళీ దగ్గరికి వస్తారని పక్కనే రోడ్డు అయితే ఉంది చూడండి. ఇది రోడ్డు, ఇది డ్యామ్ పైన రూటు. ఇది ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే టాప్ స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎలిఫెంట్ పార్క్ వస్తుంది. ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ పైకి. వీలైతే కవర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, డ్యామ్ అయితే కవర్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యి రూమ్కి వస్తుంటే మధ్యలో వివో ఎదురైంది. నాయనా స్వామి, అది వివో కాదు స్వామి. చూడండి అట్లనే కాఫీ చెట్లు మొత్తం హైలైట్ అంతే మామూలుగా అయితే లేదు చూడండి నాకు. సో ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్లో అయితే ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ అయితే ఉంది. ఎలిఫెంట్ రైడ్ చూడండి, ఆల్రెడీ ఎలిఫెంట్ ఎక్కేస్తున్నారు ఒక ఇద్దరు అక్కడ. ఇక్కడ మొత్తం 4-5 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. అందరూ ఎలిఫెంట్ రైడ్ అయితే చేస్తున్నారు. మేము ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఒక మనిషికి వచ్చేసి 700 ఛార్జ్ చేస్తామని చెప్పారు. వద్దులే అని చెప్పేసి మేము అయితే బ్యాక్ అయితే వచ్చేసాం. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు కొంచెం మనీ సేవ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసామంటే మళ్ళీ రిటర్న్లో ఇబ్బంది పడతామని చెప్పేసి మేమైతే ఎలిఫెంట్ రైడ్ అయితే చేయలేదు. కానీ మీకైతే రైడ్ చేసే వాళ్ళని మీ ఎలిఫెంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మధ్యలో అయితే క్యారెట్లు ఇట్లా కట్టలు కట్టి ఫ్రెష్గా లైవ్లో అయితే అమ్ముతున్నారు. మేము ఒక కట్ట అయితే తీసుకున్నాం. ఒక కట్ట వచ్చి 30 రూపాయలు తీసుకున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కట్ట నేనే తినేసాను మొత్తం. వాడికైతే ఒక్కటి ఇలా. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో చాయ్ బజార్ అనే షాప్ అయితే ఒకటి కానొచ్చింది. ఆ షాప్లో ఏముంటుందా అని చెప్పేసి మేమైతే విజిట్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నాము చూడండి. ఇక్కడ మాకు ఎదురుగా చాయ్ బ్రేక్ అని కనపడంగానే వాడినైతే చాయ్ తీసుకురారండి అని చెప్పాను. ఇక్కడ షాప్ మీద అయితే వీడియో తీస్తున్నా. అక్కడ ఫారినర్స్ వచ్చి ఏదో అయితే తీసుకుంటున్నారు. అక్కడ మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చిందో ఏమో వాళ్ళైతే తీసుకుంటున్నారు. 3 మెంబర్స్ ఉన్నారు అక్కడ ఫారినర్స్. చూడండి, ఇదంతా చాయ్ బజార్ అంట షాప్ వచ్చేసి. ఇది మట్టుపట్టి డ్యామ్కి వెళ్ళే దారిలోనే ఉంది ఇది. సో ఫ్రెండ్స్, కొంచెం అయితే ముందుకు రాగానే ఒక లొకేషన్ అయితే నా కంట్లో పడింది. ఈడ అడ్డం వచ్చాడా, ఇంకా లొకేషన్ తీసినట్టు. చూడండి హార్స్ రైడింగ్ ఉంది ఈడ. 100 రూపాయలు అంట. 7 నుంచి ఆ లాస్ట్ గుర్రం కాడికి, ఆ నుంచి మళ్ళీ 7కి 100 రూపాయలు అంట. ఎవరు ఎక్కుతారు చెప్పండి.
సో ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్తా ఉండగా మాకైతే చూడండి ఇక్కడ ఒక కాలేజీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి బస్సు అయితే మాట్లాడుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా మామూలుగా అయితే ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ స్పేస్, ఎక్కువ పెట్రోల్ బంక్ దగ్గర గ్యాప్నెస్ ఎక్కువ ఉంది. బస్సులు కార్లు ఆపుకోవడానికి టాయిలెట్స్ అన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. చూడండి అక్కడ ఫుల్ ఎంజాయ్లు అంటే ఎంజాయ్లో ఉన్నారు వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి. ట్రిప్కి వస్తే ఇలాగే రావాలి నాకు తెలిసి. అసలు సింగిల్గా 2-3 మెంబర్స్ అయితే రాకూడదు. వస్తే ఇలా బ్యాచ్ వస్తేనే బయటికి ఎంజాయ్ అనేది అయితే మస్తు ఫుల్గా అయితే ఉంటుంది. ఐ లవ్ రిపిల్ చాయ్ అని చెప్పేసి ఆ చాయ్ ఫ్యాక్టరీ వాళ్ళు అయితే అక్కడ వాళ్ళ లోగోని అయితే అక్కడ పెట్టున్నారు. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇంతవరకు అయితే కవర్ చేశాను. ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి తర్వాత ఇంకా పడుకోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ విజిట్ చేయాలంటే కొంచెం ఫ్రీగా అయితే ఉండాలి కదా, అందుకోసం అయితే మేము మొత్తానికి అయితే ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్.